ఆడవారి ప్రేమ సాలెపురుగు గూటి లాంటిది. ఆ గూటిలో చిక్కిన మగాడు చచ్చే వరకు మృత్యువుతో పోరాడాల్సిందే. గిలగిలా కొట్టుకుంటూ చావాల్సిందే. ఒరేయ్ పిరికి పందా, నాకు కనిపించకుండా సవాలు విసురుతున్నావు. నీవసలు మగాడివేనా? మానవుల ప్రేమ స్వచ్ఛంగా ఉంటుంది. నీ కోరికను తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఒక ఆడదానివేనా? నువ్వు అసహ్యం అంటున్న ఆ మానవులు పెట్టిన భిక్ష నీ జీవితం. ఇదిగో ఓ ప్రేమ కథ, జగతెరుగని చెలిమి కథ, మనసెరుగని యువతి కథ, ఇది మన కథరా. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. ఈ మగాళ్ళంతా ఇంతే, కనిపించిన ఆడదాన్నల్లా కావాలంటారు అంది కోపంగా ప్రమద. సిద్ధుడి నిజస్వరూపం తెలిసిందిగా, ఇప్పటికీ నీకు సిద్ధుడు కావాలా? అంది నేత్ర. కావాలి, సిద్ధుడు నాకే కావాలి అంది ప్రమద. ఏయ్ ప్రమద, సిద్ధుడు నన్ను కూడా ప్రేమించాడు. అలాంటప్పుడు నా ప్రేమికుణ్ణి నీకెలా అప్పగించాలి? అంది నేత్ర. నేత్ర, సిద్ధుడి కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. మా మధ్య నుంచి నువ్వు తప్పుకోవడానికి ఏం కావాలో అడుగు, ఇస్తాను అంది ప్రమద. నేను గంధర్వకాంతనని నీకెలా తెలుసు? అంది సుగంధి. నువ్వు సుగంధివే కదా, ప్రమద్వర రక్షకురాలివి, ఆమె సేవకురాలివి, సలహాదారివి, ఇలా అన్నీ నీవే కదా అన్నదా స్వరం. ఎవరు నువ్వు? నీకేం కావాలి? అంది సుగంధి. నీ పేరే కాదు, నీ గురించి సంపూర్ణంగా అన్నీ తెలిసిన వాడిని అన్నదా స్వరం. నా గురించి, నా శక్తి గురించి తెలిసే ఇలా కనబడకుండా దొంగ చాటుగా మాట్లాడుతున్నావా? అంది సుగంధి. బిగ్గరగా నవ్విందా స్వరం. నేను దాక్కోవడమేంటి? నన్ను నువ్వు చూడలేకపోతున్నావు అందా స్వరం. ఎవర్రా సుగంధికే సవాలు విసిరే మగాడు? బిగ్గరగా ఆవేశంగా అరిచింది సుగంధి. ముందు నీవు సిద్ధుడి దేహాన్ని వదిలి బయటికి రా అందా స్వరం. ఒరేయ్ పిరికి పందా, నాకు కనిపించకుండా సవాలు విసురుతున్నావు. నీవసలు మగాడివేనా? అంది సుగంధి. ఆడదానిగా నువ్వు చేస్తున్నదేమిటి? ఒక అమాయకుణ్ణి నీ మాయాజాలంలో బంధించి నీ కోరికను తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఒక ఆడదానివేనా? అందా స్వరం. ఆడవారి ప్రేమ సాలెపురుగు గూటి లాంటిది. ఆ గూటిలో చిక్కిన మగాడు చచ్చే వరకు మృత్యువుతో పోరాడాల్సిందే. గిలగిలా కొట్టుకుంటూ చావాల్సిందే అంది సుగంధి. నువ్వతన్ని ప్రేమించలేదు సుగంధి, నువ్వతన్ని వశపరుచుకున్నావు.
ప్రేమించడానికి వశపరుచుకోవడానికి చాలా తేడా ఉంది అందా స్వరం. ఓరి పిరికి పంద, నా సహనాన్ని పరీక్షించకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంది సుగంధి గట్టిగా అరచినట్లుగా. నిశాచరులారా, సిద్ధుడిని ఆ సుగంధి వశంలోంచి విడిపించేందుకు తిరగబడండి అందా స్వరం. ముందు సిద్ధుడెక్కడున్నాడో చెప్పు, అతని దగ్గరే తేల్చుకుందాం అంది నేత్ర. ప్రమదలో కొంత కలవరపాటు, చూపుల్లో ఆందోళన. సిద్ధుడితో పనేంటి? అతడు ఎవరికి దక్కాలో తేల్చుకోవాల్సింది మనం అంది ప్రమద. మనం కాదు, నేను. సిద్ధుడిని పెళ్లి చేసుకోవడానికి నీకు అర్హత ఉందో లేదో తేల్చాల్సింది నేను అంది నేత్ర. నా అర్హత నిర్ణయించేందుకు నువ్వెవరు అంది ప్రమద. సిద్ధుడికి బాగా కావలసిన దాన్ని అంది నేత్ర. కావలసిన దానివా, కాబోయేదానివా? విటకారంగా అంది ప్రమద. ప్రమద, నీ హద్దును దాటి మాట్లాడుతున్నావు అంది నేత్ర. నేను అప్సరసను, దేవదానవులే కాదు, నా అందానికి వశమవ్వని మానవుడే లేడు అంది ప్రమద. నీ గర్వాన్ని పక్కన పెట్టి సిద్ధుడు ఎక్కడున్నాడో చెప్పు అంది నేత్ర. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంది ప్రమద. సిద్ధుడు అమాయకుడైన మానవుడు. మానవుల ప్రేమ స్వచ్ఛంగా ఉంటుంది అంది నేత్ర. మానవుల ప్రేమనా లేక మగాళ్ళ ప్రేమనా అంది ప్రమద. మగాడైన మానవుడి ప్రేమ స్వచ్ఛంగా ఉంటుంది అంది నేత్ర. ఆడవాళ్ళ ప్రేమ స్వచ్ఛమైనది కాదనా? నువ్వు ఒక ఆడదానివే కదా అంది ప్రమద. మానవులు అమాయక ప్రాణులు అంది నేత్ర. అందుకే ఈ తుచ్చ మానవులంటే మా గంధర్వులు, అందులో నాలాంటి అప్సరసలు అసహ్యించుకుంటారు అంది ప్రమద. నువ్వు అసహ్యం అంటున్న ఆ మానవులు పెట్టిన భిక్ష నీ జీవితం. గుర్తుంచుకో ప్రమద అంది నేత్రాంబిక. అందుకేగా సిద్ధుడికి నన్ను ప్రేమించే అవకాశం ఇచ్చాను అంది ప్రమద. సిద్ధుడితో నీకేదో బలమైన అవసరం ఉంది, అందుకే ప్రేమ నాటకం ఆడుతున్నావు అంది నేత్ర. నువ్వేమైనా అనుకో, సిద్ధుడు ఎప్పటికైనా నావాడే అంది ప్రమద. ప్రమద, ఆగు అని నేత్రాంబిక పిలుస్తున్నా వినిపించుకోకుండా అక్కడ నుంచి అదృశ్యం అయ్యింది ప్రమద. మానవ లోకం ఇది, మాయాజాలం మది, గాయపడిన హృది కార్చిన అమూల్య చరితం ఇది.